హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండి అన్నం టిఫిన్స్లోకి బాగా ఉపయోగపడే టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. దానికోసం అరకిలో టమాటో ఇంకా పావు కిలో పండుమిర్చి ఇలా శుభ్రంగా 2 సార్లు నీళ్ళతో కడిగి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటిని తడి లేకుండా పొడి బట్టతో ఫస్ట్ పండుమిర్చినంతా తుడిచి తీసుకోండి. తడేం లేకుండా తుడవాలి. అన్నీ తుడిచి ఒక ప్లేటుకు తీసుకోండి. అలాగే ఈ ప్లేటు పక్క నుంచి టమాటాలను కూడా తడేమి లేకుండా తుడిచి ఒక ప్లేటుకు తీసుకోండి. వాటిని కూడా టమాటాలన్నిటిని శుభ్రంగా తడి లేకుండా తుడిచండి. తర్వాత వీటిని ఫ్యాన్ గాలికి ఒక అరగంట ఖచ్చితంగా ఆరనివ్వండి. చూడండి, అన్నీ తుడిచిన తర్వాత ఆరనివ్వండి. తర్వాత ఇప్పుడు వీటిని చూడండి, ఎర్రగా గట్టిగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు పండుమిర్చినంతా తొడిమలన్నీ ఒలిచి తీసుకోవాలి. తర్వాత పండుమిర్చినేమో చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి. అలాగే టమాటాలను కొద్దిగా పెద్ద ముక్కలుగా తరిగి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా తరిగి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పెన్నంలో 2 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో 4 నిమిషాలు లైట్గా మెంతులు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చాక ప్లేటుకు తీసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే పెన్నంలో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న అరకిలో టమాటా ఉంది కదా, అదంతా వేసుకోవాలి. వేసి ఇందులోనే నీట్గా ఒలుచుకున్న చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, అదే గ్రాముల్లో అయితే 30 గ్రాములు అన్నమాట. దీన్ని ఇట్లా విడివిడిగా తీసి వేసుకోండి. వేసి అంతా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తబడే వరకు ఉడికించండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించండి, లేదంటే అడుగున మాడుతుంది. చూసారా, ఈ విధంగా కలుపుతూ 15 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, 15 నిమిషాలకు బాగా మెత్తగా ఉడికి దగ్గరకు వస్తుంది బాగా. ఇప్పుడు ఇందులో పావు కప్పు రాళ్ళుప్పు, అంటే 50 గ్రాములు అన్నమాట, వేసుకోవాలి. వేసి అర స్పూన్ పసుపు వేయాలి. వేసి అంత బాగా కలుపుతూ మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలన్నమాట. చూడండి, బాగా దగ్గరికి రావాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ జార్లోకి వేయించి చల్లార్చిన మెంతులు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి చల్లారినవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేసి వీటిని మెత్తని పొడిలాగా చేసి తీసుకోండి. మెత్తగా పొడి పట్టండి. చూడండి, ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న పావు కిలో పండుమిర్చి ఉంది కదా, అదంతా వేసుకోవాలి. వేసి ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 30, అంటే గ్రాముల్లో అయితే 50 గ్రాములు అన్నమాట, వేసి దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా పచ్చడిని అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించి చల్లార్చిన టమాటో, చింతపండు ఉంది కదా, అది మొత్తం వేసుకోవాలి. వేసి పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. చూడండి, ఈ విధంగా పచ్చడి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం టమాటో ఉడికించుకున్నాం కదా, అదే పెన్నంలోకి తీసుకోండి పచ్చడినంతా. చూడండి, అంతా తీసుకోండి పచ్చడిని. ఇప్పుడు పచ్చడికి పోపు చూద్దాం. ఇప్పుడు దానికోసం చిన్న పెన్నంలో 3/4 కప్పు నూనె, అంటే 180 ml అన్నమాట, నూనె లో ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 2 స్పూన్లు వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ పోపును వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొద్దిగా పప్పులు ఎర్రగయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి 3 ఎండుమిర్చి తరుగు, కడిగి ఆరబెట్టిన కరివేపాకులు ఒక 30 వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ ఇంగువ వేయాలి. వేసి అంతా కలపండి. కలిపి పోపునంతా పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, చల్లారిన పోపును మనం పచ్చళ్ళలో వేయాలి. వేసి అంతా పచ్చడినంతా బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే బయట అయితే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పైన నిల్వ ఉంటుంది. మీరు అన్నం, టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. అంటే అన్నం, ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా అన్నిట్లో తినొచ్చు అన్నమాట.
చూసారా, ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.